ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వివోస్తో పాటు ఎస్ఎస్జి గ్రూప్కి సంబంధించిన ప్రత్యేక సమావేశం జరిగింది. దివ్య దేవరాజన్కి ఆదిలాబాద్ జిల్లాతో విడదీయలేని బంధం ఉంది. గతంలో కూడా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ చేసింది. అయితే మనం ఒకసారి మేడంతో మాట్లాడిద్దాం. జిల్లాలో ఉన్న ఎస్ఎస్జి గ్రూప్స్తో పాటు వివే గ్రూప్లో పరిస్థితి ఏంటి, ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో ముఖ్యమంత్రితో కూడా సమావేశం జరిగింది. ఒకసారి మేడంతో మాట్లాడే. మేడం రామ్ రామ్ మేడం, ఎలా ఉన్నారు మేడం? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. మేడం ఏంటి మేడం ఎలా జరుగుతుంది సంఘాలకు సంబంధించిన అంశంలో, వాటికి సంబంధించిన అభివృద్ధి అంశంలో? మన మహిళలు చాలా బాగా చేస్తున్నారు. పొదుపు సంఘాలు వాళ్ళకి ఉన్న బ్యాంక్ లోన్స్ కానీ, వడ్డీ లేని రుణాలు కానీ వాళ్ళు దాన్ని మంచిగా ప్రొడక్టివ్ యాక్టివిటీస్కి ఉపయోగం చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క గ్రామానికి విలేజ్ ఆర్గనైజేషన్ బిల్డింగ్ కూడా మనం శాంక్షన్ చేయడం జరిగింది. అది కాకుండా ప్రతి జిల్లాకి ఒక ఇందిరా మహిళా శక్తి జిల్లా సమాఖ్య బిల్డింగు, సోలార్లో కూడా వాళ్ళు ఇప్పుడు దాకా 5 మెగావాట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా మనకి పెట్రోల్ పంప్ అతి త్వరలోనే ఆగస్ట్ 15th లోపల ఇక్కడ పెట్రోల్ పంప్ కూడా రాబోతుంది. అది కాకుండా మీరు ఉల్లాసన ప్రోగ్రాం గురించి విని ఉంటారు. 6 లక్షల మహిళలు మన స్టేట్ వైడ్గా లిటరేట్ అయ్యారు. సో ఇటువంటి మంచి మార్పులు మనకి కనిపిస్తున్నాయి. ఐ థింక్ నెక్స్ట్ 1 yearలో ఇంకా పెద్ద అభివృద్ధి మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ విమెన్ చెందుకుంటారని నేను అనుకుంటున్నాను. పేదరికం నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఏం చేయబోతుంది? ముఖ్యంగా ఏజెన్సీ గ్రామాల్లో మీకు విడదీయలేని సంబంధం ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో జయనద్, బేలా లాంటి ప్రధాన గ్రామాలతో పాటు సిర్పూరియు లాంటి గ్రామాలు కూడా మీరు చూసారు. గిరిజన గ్రామాల పరిస్థితిని ఏమన్నా అంచనా వేశారా? వారికి సంబంధించిన అభివృద్ధి అంశంలో ఏమైనా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు? ఇప్పుడు మనకి తెలంగాణ ఇన్క్లూసివ్ లైవ్లీహుడ్ ప్రాజెక్ట్ అని ఒకటి టేకప్ చేశాము. మనకి అస్ఫాబాద్లో లింగాపూర్ తిరియాని దాన్ని గుర్తింపు చేయడం జరిగింది. తర్వాత అస్ఫాబాద్లో ఆదిలాబాద్లో మనకి నార్నూర్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. అక్కడ పూరెస్ట్ ఆఫ్ పూర్ ఫ్యామిలీస్ని ఎన్నుకొని వాళ్ళని పావర్టీ నుంచి గ్రాడ్యుయేట్ చేయడానికి పెద్ద ఎత్తులో ప్లాన్ చేస్తున్నాము. అలాగే మన గాదిగూడ అనే ఒక మారుమూల మండలం ఆదిలాబాద్లో ఉంది. అక్కడ ఓపెన్ వెల్స్ కూడా ప్రత్యేకంగా పెద్ద ఎత్తులో మన నరేగా ద్వారా చేయబోతున్నాము. పీసా గ్రామ సభలు, పీసా కోఆర్డినేటర్స్ కూడా మనకి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అతి త్వరలోనే అక్కడ కూడా మంచి కార్యక్రమాలు తీసుకొని జిల్లా ప్రజలకు, సంఘాల సభ్యులకు దేవరాజన్ గారు ఏం సందేశం ఇవ్వబోతున్నారు ఆర్టీవీ ద్వారా? సో మనకి ప్రతి గ్రామం ఆదర్శ గ్రామంగా మారాలి. దానికి మనము ప్రత్యేకంగా కాన్ఫరెన్స్ కూడా 2 రోజుల ముందు చేయడం జరిగింది. నీటి సంరక్షణ గురించి కూడా మనం పెద్ద ఎత్తులో చేయబోతున్నాము. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి ఊరికి ఊటకుంట, ప్రతి పొలానికి పంటకుంట, ఇది మనము పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా చేయాలని ప్లాన్ చేస్తున్నాము. సో ఈ యొక్క జలసిరి ప్రోగ్రామ్ని మన సీతక్క మేడం లాంచ్ చేయడం జరిగింది 2 రోజుల ముందు. అదే విధంగా మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు కూడా పూర్తిగా ఈ సంవత్సరం ఎక్కువ లోన్స్ తీసుకొని మంచి ప్రోగ్రామ్స్ చేసి వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలని మేము ఆశిస్తున్నాము. మన పంచాయత్స్ కూడా ఆదర్శ పంచాయత్స్గా మారి చేంజ్ అయ్యి వాళ్ళు కూడా మన డిఫరెంట్ ఫండ్స్ని ఉపయోగం చేసుకుంటూ శానిటేషన్ మీరు అక్కడ చూడవచ్చు, లేకపోతే డ్రింకింగ్ వాటర్, స్ట్రీట్ లైటింగ్, ఓన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ, ఇవన్నీ కూడా మెరుగు చేసుకొని ఆదర్శ గ్రామ పంచాయత్స్గా కావాలని నేను కోరుతున్నాను. ఇది పరిస్థితి. ఆదర్శ గ్రామ పంచాయతీగా కావాలని మేము కోరుకుంటున్నామని చెబుతున్నారు. 2 రోజుల క్రితమే సీతక్క తీసుకొచ్చిన ఒక కొత్త పథకం ద్వారా ప్రతి ఇంటికి నీటి కుంట, ప్రతి పొలానికి ఊటకుంటల ప్రత్యేక ఆకర్షణీయంగా ప్రతి గ్రామాలు అభివృద్ధి చెందాలి. అభివృద్ధితో పాటు ముఖ్యంగా ఎడ్యుకేట్ కావాలని దివ్య దేవరాజన్ గారు చెబుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. గాదిగూడతో పాటు తిర్యాని మండలాల్లో కొన్ని గ్రామాలను ఇప్పటికే ఎలక్ట్ చేశాం. రానున్న రోజుల్లో వారిని ఎడ్యుకేట్ చేయడమే ప్రత్యేకమైన లక్ష్యంగా పెట్టుకున్నామని చెబుతున్నారు. దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. మహిళా సంఘాలు కూడా
అభివృద్ధి చెందాలి, ఎక్కువ లోన్స్ తీసుకోవాలి, సకాలంలో చెల్లించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని చెబుతున్నారు. ఇప్పటికే 6 లక్షల మందిని సెలెక్ట్ చేశాం. రానున్న రోజుల్లో ప్రత్యేక కార్యక్రమాలు, అభివృద్ధి చర్యలు కొనసాగుతాయని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా సెక్రటరీ దివ్య దేవరాజన్ మాట్లాడిన పరిస్థితి. సుమంతో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్.